తెలంగాణలో ఈరోజు బడ్జెట్ సెషన్ జరిగిపోయింది. దాదాపుగా విద్యకైతే 8.22 అయితే కేటాయించడం అయితే జరిగింది. ప్రతిసారి కూడా ఊహించిన దానికంటే ఇంకా తక్కువనే అవుతా ఉంది. అంటే ప్రతిసారి కూడా విద్యా వ్యవస్థకి అత్యధికంగా కేటాయిస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. కానీ ఆశించిన మేరకు మాత్రము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు విద్యార్థి నాయకులు. మనతోని ఝాన్సీ గారైతే ఉన్నారు. ఏబీవీపీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలు కూడా అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇట్లా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎట్లా చూస్తా ఉన్నారు ఈరోజు బడ్జెట్ సెషన్లో విద్యకి దాదాపుగా 8.22 మాత్రమే కేటాయించడం అయితే జరిగింది. ఓకేనా? సాటిస్ఫైరా? ఎట్లా సాటిస్ఫై అవుతామన్నా? గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో విద్యాశాఖకి బడ్జెట్ ఎట్లా సరిపోతుంది అని మాట్లాడినటువంటి ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేతన అయితే లేదా అంటే వీళ్ళకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే విద్యాశాఖను నీరుగార్చే ప్రయత్నం. అసలు విద్యార్థులు ఎవరు చదువుకోవద్దు, ప్రభుత్వ విద్యకి ప్రాధాన్యత ఇచ్చే దాఖలాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తలేవు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బడ్జెట్ ఇస్తేనే కదా మనం విద్యని ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఆ దిశగా తీసుకెళ్లేది. మీరు బడ్జెట్లోనే ఈ విధంగా అరకొర బడ్జెట్ కేటాయిస్తే ఏ విధంగా మీరు పేద విద్యార్థులకు న్యాయం చేస్తారు, ఏ విధంగా ప్రభుత్వ విద్యను మెరుగుపరుస్తారు అనేది ఇక్కడ మనం ప్రజలు విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము ఆల్రెడీ అనేక సార్లు డిమాండ్ చేసినప్పటికీ విద్యాశాఖకి ఇంత కేటాయించండి అని చెప్పినప్పటికి కూడా పెడచెవిన పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగా చేయడం అనేది అసలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోవాలి. ఇక అది మీ యొక్క అభ్యున్నతికే వదిలేస్తున్నాం. అంటే విద్యా వ్యవస్థకి ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా మేము ఏదైతే మా మార్నింగ్ పూట కూడా మేము ఫుడ్ అందించే సదుపాయాలు తీసుకొని వస్తున్నాం అనుకుంటా. కొన్ని పథకాలు కూడా తీసుకొని వస్తారు. ఎట్లా అనిపిస్తుంది? నూతన మార్పు అనేది అవసరం అన్న. కొత్త పథకాలు తీసుకురావడాన్ని మేము 100% స్వాగతిస్తాం. కానీ నూతన పథకాలు ప్రవేశపెట్టడం కంటే ముందు ప్రజెంట్ ఉన్న వ్యవస్థ ఎట్లుంది, అసలు కరెక్ట్ భోజన వ్యవస్థ ఉందా, ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, అనునిత్యం వార్తలలో వెలుగుతున్న న్యూస్ ఏమైనా ఉందంటే ఇలా ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఈరోజు ఫుడ్ నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మన మీడియా ముఖంగా ఇలా చూస్తున్నాం, సమాజం మొత్తం చూస్తుంది. ఉన్న వాటిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకుండా మీరు కొత్త స్కీమ్లు తీసుకొచ్చి ఏం ఉద్ధరిస్తారో మాకైతే అర్థమైతలేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నావో అక్కడ నాణ్యమైన భోజన వ్యవస్థను కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు కల్పించండి. తర్వాత కొత్త స్కీమ్స్ని కూడా సరైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయండి. కేవలం హామీలకే పరిమితం కావద్దు. ఇంప్లిమెంటేషన్ కూడా ఖచ్చితంగా జరిగినప్పుడే దాని గురించి మనం ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇటు మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ సాకలి ఎలమ్మ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు అత్యధికంగా నిధులు కేటాయించడం అయితే జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? నిధులు కేటాయించడం అనేది సంతోషకరమైన విషయమే. కానీ నిధులు కేటాయించడం అని చెప్తే సరిపోదన్న. గతంలో కూడా అనేక సార్లు పోయిన ప్రభుత్వం కావచ్చు, మేము వేల కోట్లు, వందల కోట్ల నిధులు కేటాయించడం అని చెప్పి పెద్ద పెద్ద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. కానీ ఏడ ఇంప్లిమెంట్ చేసిరు, ఆ బడ్జెట్ని ఎక్కడ కేటాయించి ఏం అభివృద్ధి చేసిరు, ఎక్కడ వినియోగించరు అనేది కూడా కనీసం వివరణ ఇయ్యనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా మేము వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఏదో ఉప్పొంగినాం అనుకో, అది ఏమవుతుందంటే అలా మాటలేమో కోటలు దాటితే పని గడప దాటది అన్నట్టు ఆ విధంగా ఉంది వీళ్ళ వ్యవస్థ. కాబట్టి మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రంలో ఓన్లీ ఉస్మానియా, చాకలేలమ్మ యూనివర్సిటీ లేదు. ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది. ప్రతి యూనివర్సిటీకి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి. మీరు ప్రత్యేకమైన దృష్టి విద్యా వ్యవస్థ పైన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చూసుకుంటే ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి. ఏమనంటే రేవంత్ రెడ్డి నేనే విద్యాశాఖ మంత్రి అని గొప్పలు చెప్పుకుంటాడు. ఆ విద్యాశాఖ పర్యవేక్షణ ఎట్లా జరుగుతుంది, ఆ విద్యాశాఖ కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా చూస్తే అసలు హాస్యాస్పదంగా ఉంది. ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలి, ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేసే దాఖలాలు ఎక్కడ ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. ఇలా ప్రతిపక్షం కానీ పాలక పక్షం కానీ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఈరోజు 10,000 కోట్లు దాటిందన్న. ఎంతో మంది సర్టిఫికేట్స్ ఇవ్వక ఇలా మధ్యలోనే చదువులా ఆపేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు పెడచెవున పెట్టుకుంటాం, మేము కొత్తగా ఏదో చేస్తాం, ఏదో ఉద్ధరిస్తామంటే ఇదంతా కూడా అవసరమే. కానీ దీంతో పాటు ఉన్న సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఝాన్సీ గారు మీరు అంటే ఏబీవీపీగా వచ్చి బీజేపీకి మద్దతుగా ఉన్నారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా గత ప్రభుత్వాల కంటే మేము మేలు చేస్తూ ఉన్నామంటూ ఆ ప్రభుత్వాన్ని చూపించి ఈ ప్రభుత్వం కూడా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చెప్తుంది. అంటే మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా వ్యత్యాసం ఉందంటే ఏం చెప్తారు? అన్న
బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాం అనుకోవడం కరెక్ట్ కాదన్న. ఇక్కడ ఎవరు ప్రభుత్వం అధికారంలో ఎవరైతున్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎవరైనా సరే. విద్యార్థి పరిషత్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా, ఎందుకంటే ఇవాళ ఈ సమాజం తెలంగాణ ప్రజలంతా ఏకమై ఓటేస్తేనే ఇవాళ రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కూర్చుండు. కాబట్టి ఎవరి బాధ్యత, ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో ఏం చేయాలన్నా వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తాం. బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే మా ప్రశ్నించే విధానం ఇట్లనే ఉంటది. అంటే మనకు వ్యత్యాసం కనిపిస్తుంది, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండేది. ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుంది? అప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమన్నా విద్యార్థుల బతుకులలో వెలుగు వస్తుందా అంటే ఏం చెప్తారు? సాధించిన తెలంగాణ ఆశయాల ఆంక్షలు వేరు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయిన తీరు వేరు. ఊహించని విధంగా ఏదో అనుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇంకేదో అయింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే పేనం మీద నుంచి జారిపోయిన పడ్డట్టు అయిపోయింది. అలా విద్యార్థుల పరిస్థితి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి కావచ్చు, ఏమున్నా వాళ్ళకే తెలియదు మేము అధికారంలోకి వస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చుకున్నారు. వాళ్ళకి నోటికి వచ్చిన హామీ ఇచ్చి గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులందరూ వచ్చి అనేక ప్రచారాలు, ఉచిత హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకి ఏ విధంగా అయితే రోడ్డెక్కి కొట్లాడినరో ఇలా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి కూడా ఇవాళ అహర్నిశలా పోరాడుతున్నా కూడా ఇలా అక్రమ కేసులు పెడుతున్నారు తప్ప వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు చేయలేని మేము చేస్తాం, మేము ఏదో ఉద్ధరిస్తామనే కదా మీరు వచ్చిర్రు. అట్లానే అదే విధంగా మా జీవితాలు బాగుపడతాయేమో, మా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి నిరుద్యోగులు, విద్యార్థులు ముఖ్యంగా వీళ్ళు తలుచుకుంటేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ హామీలు ఇచ్చిన నాయకులందరూ ఇవాళ ఏడవైనరో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ నుంచి ఈరోజు కింది గల్లీ నాయకుల వరకు వచ్చి బాగానే ముచ్చట్లు చెప్పిరన్న. మరి ఇవాళ ఏమైంది? కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఈరోజు అధికార పార్టీ లేదు. మీరు విద్య అంటే సంబంధించిన పార్టీలలో కూడా పనిచేసిర్రు. మీకున్న అంటే ఎవరైతే మీ కొలీగ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగ విషయాలు ఎట్లా ఉంది? ఎందుకంటే 64,000 ఉద్యోగాలు ఇచ్చామని కూడా ఈరోజు అసెంబ్లీ వేదికగా చెప్తా ఉంది. నిజంగా వచ్చాయా మీలో ఎవరికన్నా? ఇవాళ రేపు ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరు చెప్పింది ఏదో విని ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది మీ వెర్రితనం అవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్, గత ప్రభుత్వంలోనే ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. వాళ్ళు జాయినింగ్ పత్రాలు మాత్రము వీళ్ళ చేతుల మీదుగా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చి వీళ్ళ ఖాతాలో వేసుకుంటామంటే నమ్మడానికి ఎవరు లేరు. మీరు ఎవరి చెవులోనో పూలు పెట్టాలనుకుంటే తిరిగి మీ చెవులలోనే పూలు పెడతారు. ఫైనల్ ఏం చెప్తారు? విద్యా వ్యవస్థకి ప్రభుత్వాలు ఏ విధంగా దోహదపడాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఇటు ఎడ్యుకేషన్ పైన దానిపైన ఇచ్చిన కమిషన్ కావచ్చు, ఎలా ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా విద్యా వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ విద్య అంటేనే అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఎంతసేపు ఇలా పైసలు ఉన్నోడికే చదువులు అన్న విధంగా ఇలా లక్షల కోట్లు దందా విద్యతో వ్యాపారం చేస్తున్నా కూడా కనీసం చర్యలు తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ప్రభుత్వ విద్య చూసుకుంటేనేమో ఎక్కడ మౌలిక వసతులు కానీ, సరైన ఫ్యాకల్టీ కానీ, మంచి భోజన వ్యవస్థ కానీ, ఉండడానికి వసతి గృహాలు కూడా ఎక్కడ పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి దయనీయమైన పరిస్థితిలో విద్యార్థులు ఏ విధంగా చదువుకొని ఏ విధంగా ఉన్నతమైన స్థానంకి వెళ్తారు? కాబట్టి ప్రభుత్వం విద్యకి సరిపడా బడ్జెట్ని కేటాయించి ప్రభుత్వ విద్యను, నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలి. ఉన్న సమస్యలన్నింటి కూడా ఫస్ట్ మీరు ఇచ్చిన హామీల కంటే ముందు ఉన్న సమస్యలు ఏమున్నాయి, మీరు ఏం చెప్పుకొని ప్రచారం చేసిండ్రో అవన్నిటిని కూడా మీరు ఇచ్చిన హామీలని మీరు తీర్చండి. ఇదే చెప్పేది. సో ఇది ప్రభుత్వాలు మారినప్పుడు కూడా విద్యా వ్యవస్థ మార్పు రావట్లేదు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఖచ్చితంగా బడ్జెట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే 14%, 15% కేటాయించాలని డిమాండ్ చేశారో అదేవిధంగా ఈ బడ్జెట్ అమల్లో కూడా అంతే శాతం పెడితే విద్యార్థులకి న్యాయం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనేకమైన కొన్ని మార్పులు అయితే రావాల్సి ఉంది. ఇప్పటికీ ఫుడ్ సంబంధించిన ఇష్యూలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని కూడా విద్యా నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూద్దాం ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు ఎటువంటి దిశగా తీసుకెళ్తే మరి విద్యా వ్యవస్థకి మరి నేనే కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకొని తనే కృషి చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎంతవరకు విద్యా వ్యవస్థని ముందు తీసుకెళ్తారు అనేది ముందు అయితే చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్.